వెల్కమ్ టు అవర్ ఛానల్. వచ్చేసి మన ఆర్గానిక్ ఫామ్లో వచ్చి చికెన్ పకోడీ చేస్తున్నాం. మన పచ్చడి తోటలో అయితే ముందుగా కట్టెల పొయ్యి మీద మన స్టైల్లో చేస్తున్నాం. ముందుగా మేమైతే హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాం, స్కిన్లెస్ మంచిగా. చూడండి ఫ్రెండ్స్, హాఫ్ కేజీ. ఇది వచ్చేసి గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లిగడ్డ, కొబ్బరి పొడి, వాటర్, పసుపు, శనగపిండి, ఉప్పు, కారం. సో ఫ్రెండ్స్ మేము ఇప్పుడైతే అన్నీ వేసుకొని అయితే మన చికెన్ అయితే మిక్స్ చేసుకుందాం పకోడీ కోసం. సో ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే స్పూన్ అయితే చికెన్ సరిపోయేంత మిరప్పొడి అయితే వేసుకుంటున్నాం. చిల్లీ పౌడర్ 1 స్పూన్, సాల్ట్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. పసుపు అయితే వేసుకుంటున్నాం. మళ్ళీ ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి, లాస్ట్లో శనగపిండి. లాస్ట్ వాటర్ అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అయితే మంచిగా మిక్స్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మిక్స్ చేసుకుంటున్నాం. మొత్తం మిక్స్ చేసిన అయితే చూపిస్తాం ఫ్రెండ్స్, ఇట్లా మిక్స్ చేసుకోవాలంతా. ఇంకా అయితే మిక్స్ చేసుకుని అయితే అయిపోయింది. ఇప్పుడైతే మన బాండీలో అయితే నూనె వేసుకున్నాం కదా, అది ఇప్పుడు కాగుతుంది. తీసి డైరెక్ట్ అల్లే వేసేద్దాం చికెన్. ఇట్లా ఒక్కొక్కటి మంచిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదంతా ఫ్రెండ్స్ ఎంత మంచిగా కావచ్చుందో. ఇలా మంచిగా ఆగుతుంది చూడండి. సో ఫ్రెండ్స్ చూడండి, అయిపోయింది. మన పక్కన అయితే మంచిగా వేగుతుంది. మనం అయితే న్యాచురల్గా చేస్తాం కదా ఫ్రెండ్స్, కలర్ అయితే ఏంగా, అందుకని మన కలర్ అయితే ఇస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా మరుగుతుందో. సో ఫ్రెండ్స్ చూడండి, అయితే మన పక్కన అయితే మంచిగా వేగింది. చూడండి ఎంత మంచిగా వేగిందో. సో ఫ్రెండ్స్ అన్ని ఇట్లనే వేసుకోవాలి. మొత్తం అయిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్, పకోడీ మొత్తం అయిన తర్వాత చూపిస్తాను. సో ఫ్రెండ్స్ మన చికెన్ పకోడీకి అయితే నిమ్మకాయ కావాలి. ఇంట్లో మన చెట్టు ఉంది, మన చెట్టుకాయ తెంపుతున్నాం. నాకు సో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, తెంపుకుంటున్నా నిమ్మకాయ, మన చెట్టుది, మన న్యాచురల్ నిమ్మకాయ. రెండేదో సరిపోతాయి ఫ్రెండ్స్ మన చికెన్ పకోడీకి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నిమ్మకాయ అయితే కోసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, నిమ్మకాయ 2 నిమ్మకాయ అయితే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఆ 2 అయితే కోసుకుంటున్నాం పకోడీకి. మన న్యాచురల్ నిమ్మకాయ ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉందో. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆనియన్ అయితే కోసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా కోసుకుంటాం. ఆనియన్ ఇట్లా మంచి రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్. ఇప్పుడైతే లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చింది ఫ్రెండ్స్ మన చికెన్. చూడండి చికెన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. బాగా చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన పకోడీ అయితే మొత్తం ఫుల్ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మీకైతే టేస్ట్ చెప్తాను తిని. చూడండి ఫ్రెండ్స్, పకోడీ అయితే కట్టెల పొయ్యి మన స్టైల్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. పకోడీకి అయితే ఫుల్ టేస్ట్ వచ్చింది. మన పచ్చడి ఫామ్లో వచ్చింది ఫ్రెండ్స్, అందుకని మన పకోడీకి అయితే ఫుల్ టేస్ట్ వచ్చింది. సో ఫ్రెండ్స్ అందరూ మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేస్తలేరు. ఇలాంటి మంచి కట్టెల పొయ్యి మీద చేసిన వీడియోలు కావాలంటే, కుకింగ్ వీడియోస్, మన గార్డెన్లో మంచి కుకింగ్ వీడియోస్ కావాలంటే ఫ్రెండ్స్, మంచి ఆర్గానిక్ ఫామ్ వీడియోస్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇదైతే ముగిస్తున్నాను. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై ఫ్రెండ్స్.